హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము ధనుష్ గారు నటించిన తేరీ ఇష్క్ మెయిన్ మూవీకి సంబంధించి 3 వారాల కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది, దాంతోపాటు అఖండ 2 సినిమా మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ సినిమాకి సంబంధించి కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే దురంధర్ మూవీకి సంబంధించి 2 వారాల కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ముందుగా ధనుష్ గారు, కృతి సనన్ గారు నటించిన తేరీ ఇష్క్ మెయిన్ మూవీకి సంబంధించి ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరిగింది. మెయిన్గా 3 లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది, తెలుగు, హిందీ, ఇంకా తమిళ్. మరి ఈ 3 భాషల్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అండ్ ఈ సినిమా బాలీవుడ్ డైరెక్టర్ ధనుష్ గారితో పాటు కృతి సనన్ ఈ సినిమాలు నటించడం జరిగింది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 90 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు కలెక్షన్స్ ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 14 రోజుల్లో, అంటే మొదటి 2 వారాల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 111 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 3వ వారంలో ఈ సినిమా ఏంటంటే దురంధర్ పోటీగా వచ్చింది. అలాగే దురంధర్కి సూపర్ హిట్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కాబట్టి దురంధర్ సమయ స్క్రీన్స్ ముందు ఈ సినిమా నిలబడలేకపోయింది, అలాగే ఆ టాక్ ముందు ఈ సినిమా నిలబడలేకపోయింది. అందుకే 3వ వారంలో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 78 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 3 వారాల్లో 118 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 141 కోట్ల 73 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 22 కోట్ల 95 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ధనుష్ గారు, కృతి సనన్ నటించిన తేరీ ఇష్క్ మెయిన్ సినిమా మొదటి 21 రోజుల్లో, అంటే మొదటి 3 వారాల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 164 కోట్ల 88 లక్షల రూపాయలు అయితే వసూలు చేసి మంచి సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 90 కోట్ల రూపాయలు. బడ్జెట్కు మించి సినిమా అయితే వసూలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన బాలయ్య బాబు గారు నటించిన అఖండ 2 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి బోయపాటి గారు. అలాగే బాలయ్య బాబు గారితో పాటు ఈ సినిమాలో సంయుక్త మీనన్, ఇంకా ఆది పినిశెట్టి గారు ప్రధాన పాత్రలు నటించడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఎందుకంటే సినిమా మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 73 కోట్ల 18 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు, అంటే నిన్న, ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4 కోట్ల 11 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 3 కోట్ల 25 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 7 రోజుల్లో, మొదటి వారంలో 80 కోట్ల 54 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 96 కోట్ల 43 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా బోయపాటి గారు, బాలయ్య బాబు కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 సినిమా మొదటి వారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 115 కోట్ల 92 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. మొదటి వారంలో దాదాపు 116 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాబట్టి 2వ వారంలో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. అలాగే ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఈ సినిమా 2 వారాలను కంప్లీట్ చేసుకోబోతుంది. మరి 2 వారంలో ఈ సినిమాకి చాలా భయంకరమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 240 కోట్ల రూపాయలు 2 పార్ట్స్కి కలిపి. సో ఈ పార్ట్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ పార్ట్ కేవలం 140 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 428 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 11వ రోజు, అంటే నిన్న, ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 21 కోట్ల 41 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని అన్ని భాషల నుంచి వసూలు చేస్తుంది. సో ఫైనల్గా దురంధర్ మూవీ ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 14 రోజుల్లో, మొదటి 2 వారాల్లో 480 కోట్ల 91 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా దాదాపుగా 575 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా విదేశాల్లో 150 కోట్ల మార్కును అయితే అందుకోవడం జరిగింది. లాంగ్ రన్లో ఈ సినిమా 200 కోట్ల మార్కును కూడా ఓవర్సీస్ మార్కెట్లో ఈజీగా అందుకుంటుంది. కానీ ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొదటి 14 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 158 కోట్ల 38 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారి ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీ మొదటి 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 727 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా నెక్స్ట్ వీక్లో ఈజీగా 1000 కోట్ల మార్క్ వరకు ఈజీగా చేరుకుంటుంది. లాంగ్ రన్లో ఈ సినిమా 1000 కోట్లు అందుకొని ఈజీగా ఒక 1200 కోట్ల వరకు అయితే అందుకుంటుంది. అంతా బాగుంటే
1300-1400 కోట్ల వరకు వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేంజ్ పాజిటివిటీ అయితే ప్రజెంట్ సినిమాకి రావడం జరుగుతుంది కాబట్టి అందుకే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట ధనుష్ గారు నటించిన తేరీ ఇష్క్ మెయిన్ మూవీకి సంబంధించి 2 వారాల కలెక్షన్, అలాగే మన బాలయ్య బాబు గారు నటించిన అఖండ మూవీకి సంబంధించి మొదటి వారం కలెక్షన్, అలాగే రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీకి సంబంధించి 2 వారాల కలెక్షన్. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.